చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము షామియా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి చూడండి, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లోపల వరకు బాగా ఉడికిపోయి ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మటన్తో చేశాను నేను. మీరు చికెన్తో కూడా ట్రై చేయొచ్చు, కానీ చికెన్తో చేసినప్పుడు మనకు ఇలా రావన్నమాట, ఇలా క్రిస్పీగా రావు. చూడండి, ఇలా క్రిస్పీగా రావు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, పైన లోపల మెత్తగా ఉంటాయి. మనము మటన్తో చేసుకుంటే చాలా బాగుంటాయి, ఇలా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో షామియా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అవి మటన్తో తయారు చేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్ బోన్లెస్ తీసుకోవాలి, 1/2 kg. దానికి కొంచెం గట్టి ముక్కలు ఉండాలి. శనగబేడలు 100 grams, కొబ్బరి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు 1/4 టీ స్పూన్, చెక్క లవంగా పౌడర్ 1/4 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి. అల్లం 1 ఇంచు వరకు తీసుకోవాలి. 4 వెల్లుల్లి తీసుకున్నాను. ఎండుమిర్చి 4, కొత్తిమీర, ఆయిల్ మనకు వేయించుకునేదానికి సరిపడినంత. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ మనము ఒక కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, నేను ఒక ఖాళీ కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మనము ఈ మటన్ని వేసుకుంటున్నాము. ఇప్పుడు శనగబేడలు అన్నీ కడిగి పెట్టుకున్నాను ముందుగానే. కొబ్బరి పొడి, పసుపు, చెక్క లవంగా, చిల్లీ పౌడర్, ఉప్పు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ అల్లం వెల్లుల్లిని కొంచెం కోసి వేసుకుందాము, కట్ చేసి. ఎండుమిర్చిని కూడా కొంచెం తుంచేసి వేసుకుందాము. చూడండి, అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్నాను. ఇవి ఇందులో వేసుకుందాము. ఇప్పుడు వట్టిమిర్చి కూడా తుంచి పెట్టుకున్నాం కదా, ఇవి దీంట్లో విత్తనాలు తీసేసి మనము వేసుకుందాము. ఎండుమిర్చీలు 4 తీసుకోవాలి కదా, విత్తనాలు తీసేసి వేసుకుందాము. ఇప్పుడు మనము దీనికి సరిపడినంత నీళ్ళు వేసుకుందాము. మనకు మటన్ బాగా మెత్తగా ఉడకాలి కదా. 1/4 లీటర్ వాటర్ వేసుకోండి. ఒక విజిల్స్ అంటే ఒక 7 విజిల్స్ వరకు పెట్టుకోండి. అప్పుడు చాలా మెత్తగా ఉడికిపోతుంది. దాని తర్వాత మనము చల్లారనిచ్చి మిక్సీకి వేసుకోవాలి. ఇవి విజిల్ పెట్టేస్తున్నాను. దీంట్లో మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, నీళ్లు పొంగకుండా. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1/4 లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు విజిల్కి పెట్టేద్దాము స్టవ్ మీద. చూడండి, విజిల్కి పెట్టేసాను స్టవ్ మీద. ఇప్పుడు ఒక 7 విజిల్స్ వరకు మనము దీన్ని ఉడికించుకుందాము. తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాము. 7 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్ట్రీమ్ అంతా బయటికి తీసి దీంట్లో ఏమన్నా నీళ్ళు ఉంటే అవి ఆవిరి చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలి. స్ట్రీమ్ మొత్తం బయటికి తీసేసాక లిడ్ ఓపెన్ చేయండి. చూడండి, కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం ఆవిరైనంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. బాగా గట్టిగా అయిపోవాలి.
చూడండి ఇది బాగా డీప్ ఫ్రై అయిపోయింది. దీంట్లో మొత్తం నీళ్ళంతా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి, వెడల్పాటి బౌల్లోకి తీసుకుందాము. బాగా చల్లారాక ఇది మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మనము బ్లెండ్ చేసుకుందాము. ఇలా కొద్ది కొద్దిగా వేసి, చాలా పేస్ట్ చేసుకోవద్దండి, కొద్దిగా బ్లెండ్ చేయండి. చూడండి 1 మినిట్ వరకే బాగా ఇలా అయింది. చాలా మెత్తగా చేసుకోవద్దండి. ఇది పక్కన తీసేసి ఆ మిగతాదంతా మళ్ళీ వేసుకుందాము. చూడండి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా కొట్టుకున్నాను. ఇప్పుడు ఇంకోసారి మనము దీన్ని బ్లైండ్ చేసుకుందాము. చాలా మెత్తగా వద్దండి, కొంచెం ఇలా పీస్గా ఉండాలి. దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. పైనుంచి కొత్తిమీర కూడా సన్నగా కొట్టుకోవద్దండి. టోటలీ ఇది మొత్తం పేస్ట్గా కొట్టుకోకూడదు, కొంచెం పొడి పొడిగానే ఉండాలి. ఇలా మాంసం ఉన్నట్టు కొంచెం అవి దారాలుగా ఉంటాయి కదా, అలా ఉండాలి. మీకు కొట్టి చూపిస్తాను ఇంకోసారి. చూడండి ఇది పేస్ట్ కొట్టి పెట్టుకున్నాను నేను. పేస్ట్ అంటే పేస్ట్ లాగా కాదు, కొంచెము బరకలా కొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్ షేప్లో మనం చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా అన్ని రౌండ్ షేప్లో చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కాసేపు మనము ఒక 10 మినిట్స్ వరకు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుందాము. పెట్టుకునేసి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక 10 మినిట్ డీప్ ఫ్రీజ్లో పెట్టాక బయటికి తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఒక 100 ml వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక దీంట్లో ఇవి వేసుకుందాము. చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మెల్లిగా ఇది ఒక్కొక్కటి దీంట్లో వేసి మనము ఫ్రై చేసుకుందాము. చూడండి బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు బయటికి తీసుకున్నాము. చూడండి ఇలా వేయించి తీసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోండి. ఇప్పుడు కంప్లీట్గా మొత్తం వేయించి చూపిస్తాను. చూడండి బాగా డీప్ ఫ్రై అయ్యాయి కదా, చాలా బాగున్నాయి కదా చూడడానికి. క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్.